యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు ఏలూరు దక్షిణ వీధిలో ఉన్న శ్రీ సీతారామాలయంలో ఉన్న మన ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం. ఒకే కాంపౌండ్లో ఉంటాయండి ఈ రామాలయము స్వామిది. మీకు ఆల్రెడీ స్వామి టెంపుల్ ఒకటి మీకు చూపించాను, ఒకసారి చూడకపోతే చూడండి. ఇది పెద్దమ్మ టెంపుల్లో, పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఉంటాయండి ఈ దేవాలయాలన్నీ. ఇది లాక్ వేసిందండి, ఏమనుకోకండి. చాలా ట్రై చేసాం కానీ మాకు పంతులు గారు దొరకలేదు. చాలా అందంగా ఉన్నారండి స్వామి. ఓన్లీ ఆరెంజ్ కలర్, వేరే ఏ కలర్ కనిపించట్లేదు. చాలా నిండుగా ఉంది. చాలా చిన్న విగ్రహం అండి స్వామిది. దాసాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారు ఇక్కడ భక్తులకి స్వామి. ఆ వెండి కళ్ళతో వీడియోలో కన్నా డైరెక్ట్గా చాలా కళగా ఉన్నారండి స్వామి. ఇదండి చిన్న చిన్న గర్భగుడి. ఆ గుడి ప్రాంగణం అండి ఇదంతా. ఆ గుడికి దాతలు ఇచ్చిన వాళ్ళు, స్వామికి ఆభరణాలు చేయించిన వాళ్ళ పేర్లు ఇక్కడ చెక్కించారండి. మీ వల్ల మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి మేము. మీకు చూపించే ఉద్దేశంతో కూడా మేము ఇన్ని స్వామి టెంపుల్స్ దర్శించుకున్నాం. నిజంగా మా అదృష్టం. మీ వల్లే మేము ఈ కార్యాన్ని మొదలుపెట్టాము. మీ వల్లే ఇన్ని స్వామి గురించి ఇంకా చాలా తెలుసుకోగలుగుతున్నాం మేము. ఇంకా స్వామిలో మమేకం అవుతున్నాము అంటే అది మీ వల్లేనండి. మీకు చూపించాలని రోజుకి ఇంకా చూపించాలి అని రోజు దేవాలయాలు తిరుగుతుంటుంటే మాకు చాలా ఆనందం, మనసుకు చాలా ప్రశాంతత. మాకు నిజంగా వెనక ఉన్న బాధలు కానీ కష్టాలు కానీ ఏమీ గుర్తు రావట్లేదండి. ఎంతసేపటికి ఈరోజు ఏ దేవాలయం దర్శించుకోవాలి, మీ అందరికీ ఆ దేవాలయం గురించి ఏం చెప్పాలి, మీ అందరికీ స్వామిని చూపించాలి అన్న తాపత్రయం తప్ప మాకు నిజంగా మాకు వెనక ఏమన్నా బాధలు కష్టాలు అవి ఉన్నా మాకు నిజంగా ఈ స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికి మాకు గుర్తు రావట్లేదండి. మేము ఆలోచించడం కూడా మానేసాం. నిజంగా ఆయనే చూసుకుంటారు. ఆయన్ని నమ్మాము, ఆయన్ని నమ్మి ముందుకు అడిగేసాము. అలాగే ఆయనతో పాటు మీ ఆశీర్వాదాలు కూడా మేము లాస్ట్ వరకు, మా లైఫ్ టైం లాస్ట్ వరకు కూడా మేము ప్రతిరోజు మీకు ఒక ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనము, అక్కడ విశిష్టతలు తెలపాలి అనుకుని పెట్టుకున్న ఈ సంకల్పంలో మీ ఆశీర్వాదాలు కూడా మా భార్యాభర్తలకి, నా పిల్లలకి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆపదలు, ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా ఈ కార్యాన్ని మాత్రం నా లాస్ట్ బ్రీత్ వరకు మాత్రం ఆపను. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్వామిని దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని చూపిస్తున్నాము. స్వామిని దర్శించుకొని మీ ఇబ్బందుల నుండి, కష్టాల నుండి బయటపడండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించండి. జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.